ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నంలో కనుక కేతు ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎంత శుభ ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి మేలుని చేస్తాడు, అలాగే ఎన్ని రకాల సమస్యలను ఇస్తాడు, లగ్నంలో కేతు పొజిషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియచేస్తాను. లగ్నంలో రాహువు లేదా లగ్నంలో కేతువు అనేది చాలా స్పెషల్ ప్లేస్మెంట్కి ఎప్పుడు కూడా చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో నేను లగ్నంలో రాహు గురించి చెప్పాను. అయితే ఈ వీడియోలో లగ్నంలో కేతువు అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది నేను తెలియజేస్తాను. రాహుకేతువులు ఇద్దరూ కూడా పాస్ట్ లైఫ్ కర్మాని బలంగా ఇచ్చేటువంటి ప్లానెట్స్. ఇటువంటి రాహుకేతువులు లగ్నంలో ఉండి అందులోనూ రాహుది లేదా కేతువుది మహాదశ వచ్చింది అంటే తప్పకుండా చాలా ముఖ్యమైనటువంటి మార్పులు జీవితంలో వస్తాయి. అందులోనూ కేతు మహాదశ అనేది ఎప్పుడు కూడా జీవితంలో ఒక చేంజ్ అనేది తీసుకొస్తుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది. కేతు మహాదశ పరివర్తన. అంతకుముందు వరకు అంటే కేతు మహాదశ స్టార్ట్ అవ్వక ముందు వరకు లైఫ్ ఒకలా ఉంటుంది. కేతు మహాదశ స్టార్ట్ అయిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి. ఆ తర్వాత మరి అవన్నీ సర్దుమణికి మళ్ళీ జీవితం నార్మల్గా ముందుకెళ్తుంది. ఆ చేంజెస్ అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అందుకే కేతువుకి ముందు కేతువుకి తర్వాత అన్నట్టుగా జీవితం ఉంటుంది. కేతు మహాదశకి ముందు అలాగే కేతు మహాదశకి తర్వాత అలా చూసుకోవచ్చు కూడా. ఒకవేళ మిడిల్ ఏజ్లో కనుక కేతు మహాదశ వచ్చింది అంటే అంతవరకు ఉన్నటువంటి జీవితము, కేతు మహాదశ 7 సంవత్సరాల తర్వాత జీవితము చాలా స్పష్టంగా ఆ మార్పు అనేది తెలుస్తుంది. అయితే కేతు క్వాలిటీస్ ఏంటి, ముఖ్యంగా పర్సనాలిటీని, మెంటల్ క్యారెక్టర్ని, ఫిజికల్ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేసేటువంటి లగ్నంలో కేతు ఉన్నాడు అంటే ఎటువంటి మనస్తత్వం ఉంటుంది, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళకి అభిరుచులు ఏంటి, అలాగే కేతు లగ్నంలో ఉన్నాడంటే పాస్ట్ లైఫ్లో చేసినటువంటి సాధన కావచ్చు, అప్పుడు చేసినటువంటి కృషి కావచ్చు, ఈ జన్మలో ఫలితాలని ఇస్తున్నాడు కేతు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే కేతువు లగ్నంలో ఉండి ముఖ్యంగా కేతు మహాదశ వచ్చినప్పుడు చాలా ఎక్సెంట్రిక్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ పర్సనాలిటీ కూడా ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ ఉంటుంది. ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ అంటే ఏంటి అంటే తీవ్ర మనస్తత్వం, అయితే ఇటు లేదా అటు, తీవ్రమైన కోపం, అలాగే చాలా ఎక్కువగా జాలి. ఈ రెండు పార్శ్వాలు, ఎక్స్ట్రీమ్స్ రెండూ కూడా ఉంటాయి కేతు లగ్నంలో ఉన్నట్టయితే. ఇటువంటి ఎక్స్ట్రీమ్స్ను సూచిస్తాడు కేతువు. ఇక కేతు యొక్క లక్షణాలు లగ్నంలో ఉంటే ఎలా ఉంటాయని చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఎక్సెంట్రిక్ థింకింగ్ ఉంటుంది. అలాగే కోప స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా కోపపడటము, కంట్రోల్లో ఉండదు. ఏ చిన్న మాట అన్నా కానీ ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు కోపం రాదో తెలియదు. ఏ మాట కోపం వస్తుంది, ఏ మాటకి చిరాకు పడతారు, ఎప్పుడు కోపం వస్తుంది, ఏది కూడా ఊహకు అందదు. అలాగే ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది లగ్నంలో కేతు ఉన్నట్టయితే. ఒక సబ్జెక్ట్ మీద స్టిక్ అయి ఉండదు వాళ్ళ యొక్క పరిశోధన. చాలా సబ్జెక్ట్స్ని నేర్చుకుంటూ దాంట్లో మాస్టర్ చేయాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చదువుకున్నటువంటి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఏదైనప్పటికీ కూడా దానితోనే సరిపెట్టుకోకుండా చాలా విషయాల్ని స్టడీ చేస్తూ ఉంటారు కేతు లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తులు. వారికి ఆ తపన, ఆ రీసెర్చ్ చేయడం అనేటువంటి ఆ ఉత్సాహం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే మెంటల్గా ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటారు కేతు లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే వారికి ఏదో తెలియని ఒక వెలితి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. రాహుకి ఎలా అయితే ఎక్కువ ప్యాషన్ ఉంటుంది, నేను జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి ఒక ధోరణి ఉంటుందో దానికి భిన్నమైన ధోరణి కేతువు. ఎప్పుడు కూడా వారిని ఏది అంతగా ఆకర్షించడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి జాబ్ వచ్చింది, చాలా హై పెయిడ్ శాలరీతో జాబ్ వచ్చింది, అయినా కానీ వాళ్ళకి తెలియని లోటు, అతృప్తి అనేది వాళ్ళకి కలగదు. అంటే దాంతో ఆనందించి లైఫ్ ఇంకా నాకు సెటిల్ అయిందని, లేదా నాకు చాలా మంచి జాబ్ వచ్చింది, నేను చాలా లక్కీ, ఇట్లా ఎప్పుడు ఫీల్ అవ్వరు. సరే వచ్చింది జాబ్, సరే ఇంకా నేను ఇవి తెలుసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా ఇదేదో నేను నేర్చుకోవాలి, ఈ విధమైనటువంటి ఒక ధోరణి ఉంటుంది. ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ వైపుకి తీసుకెళ్ళడు. కేతు డిటాచ్మెంట్ ప్లానెట్ కాబట్టి దేని మీద కూడా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఇవ్వలేడు. ఒక వైరాగ్య ధోరణి ఉంటుంది. ఫిలసాఫికల్ థింకింగ్ అంటాము, తత్వచింతన, ఇటువంటి ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది.
దేని మీద కూడా విపరీతమైనటువంటి వ్యామోహాలు ఉండవు. జ్ఞాన సముపార్జన అనేది కేతు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అయితే కేతువు ఎప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు, చాలా బలమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాడు అంటే గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు, ఆ తర్వాత గురువుతో కలిసి ఉన్నప్పుడు, లేదా గురువు ఇంట్లో ఉన్నప్పుడు, కనీసం గురువు నక్షత్రంలో ఉన్నప్పుడు. ఇవి కేతు యొక్క పాజిటివిటీని పెంచుతాయి. లేకపోతే కేతువు ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లగ్నంలో ఉన్నప్పుడు. ఎందుకంటే వారి మెంటాలిటీ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇప్పుడు ఆ వ్యక్తి శాంతంగా ఉంటాడా, కోపంగా ఉంటాడా, ఎలా ఉంటాడు, ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. వాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. ఎందుకంటే కేతువు ఇంట్యూషన్ని సూచించే ప్లానెట్, ఇమాజినేషన్ని, ఇంట్యూషన్ని సూచించే ప్లానెట్. రాహు తల, కేతువు మొండెము. ఆలోచనలన్నీ కూడా తలలో ఉంటాయి. లాజికల్ థింకింగ్, ప్లాన్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ రాహు వేయగలడు. కానీ కేతువు తనకి ఏది అనిపిస్తే అది చేయడము, తన హృదయం ఏది చెప్తే అది చేయడము, తన మనసు ఏది చెప్తే అది చేయడం, ఇలాగా ఉండేటువంటి వ్యక్తులు కేతు లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే చూడండి, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ చేస్తారు, బీటెక్ చేస్తారు, తర్వాత ఎంటెక్ లేదా ఇంకొకటి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, కానీ జాబ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉండదు. కొన్నాళ్ళు చేసి నాకు ఇది ఇష్టం ఉండట్లేదు అని వారికి నచ్చిన సబ్జెక్ట్ ఏదో చేస్తారు. కాబట్టి వారికి తృప్తి అనేది దేని మీద కూడా ఫుల్గా కలగదు. దేని మీద విపరీతమైనటువంటి అటాచ్మెంట్ కూడా పెట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు జన్మ నుంచి కూడా సత్యాన్వేషణ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే కేతువు ఏ ఇంట్లో ఉన్నాడో అనే దాన్ని బట్టి కూడా కేతు యొక్క మనస్తత్వం ఉంటుంది. అగ్నితత్వ రాశుల్లో కేతువు ఉంటే లగ్నమయ్యి కేతువు యొక్క వైలెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు. ఇందులో ధనస్సు కొంత బెటర్, ఎందుకంటే అది గురువు ఇల్లు కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, ఈ అగ్నితత్వ రాశుల్లోనే మొదటి నక్షత్రం కేతువుది. మేషరాశిలో మొదటి నక్షత్రం అశ్విని, అది కేతు నక్షత్రం. సింహరాశిలో మొదటి నక్షత్రం మఖ, అది కేతువుది. ధనురాశిలో మొదటి నక్షత్రం మూల, అది కేతువుది. అందులో ఆ రాశుల్లో కేతు ఉండి కేతు నక్షత్రంలోనే ఉన్నట్టయితే, ఉదాహరణకు మేషలగ్నమై అశ్వినిలో కేతు ఉండడం, ఇలా కనుక ఉన్నట్టయితే చాలా షార్ట్ టెంపర్ వ్యక్తులుగా ఉంటారు. చాలా త్వరగా కోపం వస్తుంది, అంతే త్వరగా మళ్ళీ చల్లబడిపోతారు. అంటే ఆ ఉత్థాన పతనాలు, చాలా హై టెంపర్ వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోవడము, అంత సాఫ్ట్ అయిపోవడము, అంత మంచులాగా కరిగిపోవడం, ఇటువంటి ఎక్సెంట్రిక్ బిహేవియర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని దగ్గర నుండి చాలా ఏళ్ళు వాళ్ళతో ఉన్న తర్వాతే వాళ్ళు ఏంటి అనేది కొంతవరకు అర్థం చేసుకోగలరు. అలాగే కేతువు కనుక ఇటువంటి లగ్నంలో ఉన్నట్టయితే కొంతవరకు తనని ఎవరన్నా వ్యతిరేకించినా, అడ్డగించినా చాలా వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, కోపంగా రియాక్ట్ అవ్వడమే కాకుండా వైలెంట్గా కూడా రియాక్ట్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు కేతువు. ఇదే గురుదృష్టి కనుక ఉన్నట్టయితే, గురుదృష్టి కేతు మీద లగ్నంలో ఉన్నప్పుడు ఉంటే కనుక వారికి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని చాలా మెచ్యూర్డ్ పర్సన్స్గా అవుతారు కేతువు లగ్నంలో ఉన్నట్టయితే, పాజిటివ్గా ఉంటే. ఉదాహరణ, గురువు లగ్నంలో ఉన్న కేతువుని చూస్తున్నట్టయితే, అంటే చాలా కష్టాలు అనుభవించిన తర్వాత వివేకం అనేది రావడము, తన్ని తాను సవరించుకోవడము, ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవడం, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి గుణాలను ఇస్తారు కేతువు. ఎందుకంటే కేతువు హై లెవెల్ థింకింగ్ని ఇచ్చేటువంటి ప్లానెట్. కేతు అంటే హైట్స్, పర్వతాలు, ఎత్తైన భవనాలు, స్టెయిర్ కేస్ని సూచిస్తారు కేతువు. అలాగే దేవాలయం ఉండే ధ్వజం, ఇది కేతువు. హయ్యర్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్, ఇవన్నీ కేతువుకు సంకేతాలు. అందుకే కేతు ఎప్పుడూ కూడా తన మహాదశలో ఎటువంటి నాస్తికుడైనా సరే ఆ మహాదశ ఏడేళ్ళు స్పిరిచువల్ టచ్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుంది. అటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి, అటువంటి ఎన్వైర్మెంట్లో వాళ్ళు జీవిస్తారు 7 సంవత్సరాలు. అలాగే లగ్నంలో ఉన్నటువంటి కేతువుతో ఏ గ్రహం ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చంద్రుడు కనుక కేతువుతో కలిసి లగ్నంలో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, షార్ట్ టెంపర్, చిన్న విషయాన్ని కూడా ఎక్కువ చెలించిపోతూ ఉంటాం, కోపం రావడము, అంతే త్వరగా చల్లారడము, ఈ విధమైనటువంటి చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి వారి యొక్క మెంటల్ స్టేట్లో. కుజుడు కనుక ఉన్నట్టయితే వైలెంట్ బిహేవియర్,
ఎప్పుడూ చిరాకు పడుతూ ఉండడము, వారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి మాట్లాడాలంటే భయపడము, ఇటువంటి నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు కనుక ఉన్నట్టయితే కేతుతో లగ్నంలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్ ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చాలా తెలివైనటువంటి వ్యక్తులుగా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, అలాగే కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్ ఇటువంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. గురువు కనుక కేతువుతో ఉన్నట్టయితే చాలా మంచి స్పిరిచువల్ థింకింగ్ ఉంటుంది. కేతువుతో కలిసిన గురువు లగ్నంలో కనుక ఉన్నట్టయితే వారికి ఎప్పుడూ కూడా డివైన్ హెల్ప్ అనేది ఉంటుంది. కష్టంలో భగవంతుడి యొక్క సహాయం అందుతుంది ఏదో ఒక రూపంలో. గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది వారి మీద. అటువంటి ఒక డివైన్ సోల్ అయ్యి ఉంటారు లగ్నంలో గురుకేతువులు ఉన్నట్టయితే, లగ్నం ఏదైనప్పటికీ కూడా. అలాగే శుక్రుడు కేతువుతో కలిసి లగ్నంలో ఉన్నట్టయితే రిలేషన్షిప్స్ అన్నీ ప్రాబ్లమెటిక్గా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అవుతూ ఉండడము, బ్రేకప్స్ ఎక్కువ ఉండడము, బంధువులతో తగాదాలు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా బంధాల్లో కొంత స్ట్రెయిన్, తనను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి ఒక ఫీలింగ్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వారు ఇప్పుడు కూడా ఎమోషన్స్ని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అది అందరికి ఎక్కువగా ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, ఆ సఫికేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా. అలాగే శనితో కలిసిన కేతు ఎక్కువగా లో కాన్ఫిడెన్సు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటివి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతు కనుక పాడయ్యి, ఉదాహరణకి లగ్నంలో కేతువు కుజుడుతో ఉన్నాడు, వక్రించిన కుజుడుతో ఉన్నాడు, వైలెంట్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. కోపం వస్తే ఊగిపోవడము, ఎదుటివారి మీద దాడి చేయడము, ఇలాంటి టెండెన్సీస్ అని ఎక్కువ ఉంటాయి లగ్నంలో కేతు ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ఫేరీ సైన్స్లో అగ్నితత్వ రాశుల్లో ఉంటే అది మరీ ప్రమాదకరంగా ఉంటుంది. అది ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, కానీ కోపం వస్తే అంతే డిఫరెంట్గా ఆపోజిట్ అయిపోతూ ఉంటారు. దుర్భాషలాడటము, చేయి చేసుకోవడము, ఊగిపోతూ ఉంటారు. ఇటువంటి నేచర్ ఉంటుంది. ఇక కేతువు సూచించేటువంటి కారకత్వాలు చూసినట్టయితే చాలా సూక్ష్మమైన విషయాలను సూచిస్తాడు కేతువు. తత్వజ్ఞానము, ఆత్మజ్ఞానం ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ప్రతి జీవుల్లోనూ పరమాత్మ ఉంటాడు చాలా సూక్ష్మ రూపంలో. కాబట్టి జ్ఞానం ఎప్పుడు కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని సూచిస్తాడు కేతువు. అందుకే మోక్షకారకుడు అంటారు కేతువుని. మోక్ష సాధనకి హెల్ప్ చేసేవాడు కేతువు. గురువు కూడా మోక్షకారకుడు అని చెప్పబడలేదు, కేతువు మోక్షకారకుడు. గురువు శాస్త్రజ్ఞానము, పురాణ జ్ఞానము ఇవన్నీ ఇస్తాడు, కానీ మోక్షం వైపు అడుగులు వేయించి అందులో సాధన చేసి ముందుకు తీసుకెళ్ళగలిగే ప్లానెట్ కేతువు. లగ్నంలో కేతువు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇటువంటి ఒక తత్వచింతన ఉంటుంది, లేదా వారికి భక్తి ప్రపత్తులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా వారికి ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కొంతమంది జ్ఞాన మార్గంలో వెళ్తూ ఉంటారు, కొంతమంది భక్తి మార్గంలో వెళ్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులు చాలా చాలా అద్భుతమైనటువంటి కొన్ని ఆలోచనలు షేర్ చేయడం వల్ల చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి వివేకానందుడు చెప్పేటువంటి కొటేషన్స్ ఇలాంటివి. అటువంటి చాలా డీప్ థింకింగ్, లోతైనటువంటి విచారణ ఇవన్నీ కూడా ఇస్తాడు కేతువు లగ్నంలో ఉన్నట్టయితే. ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు, తత్వవేత్తలుగా ఉంటారు, చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు, లోతైనటువంటి ఆలోచన చేసే వ్యక్తులుగా ఉంటారు, సత్యాన్వేషణ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇటువంటి వ్యక్తుల దగ్గర కూర్చుంటే పక్కవారు కూడా ఎంతో జ్ఞానం వచ్చినటువంటి ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అందుకే కేతు చూడండి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇటువంటి వాటిని సూచిస్తాడు. రాహు కూడా వీటిని సూచిస్తాడు. అయితే కేతువు హార్డ్వేర్ పార్ట్గా తీసుకోవాలి. రాహు సాఫ్ట్వేర్ పార్ట్ అయితే కేతు హార్డ్వేర్ పార్ట్. అందులో టెక్నికల్ డీటెయిల్స్. అయితే దాని యొక్క అవుట్పుట్ ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి అని సూచించేది రాహువు. దాన్ని ఎలా మనం అనుభవిస్తున్నామో అని సూచించేది రాహువు. ఉదాహరణకి సెల్ ఫోన్ తయారు చేయడం అనేది కేతువు చేస్తే, సెల్ ఫోన్ని అనుభవించడం అనేది రాహు చేస్తాడు. ఆ రెండు ఉండాలి ఒక ప్రోడక్ట్ రావాలంటే. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రభావాలు ఉంటాయి రాహుకి, కేతుకి. ఆ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రయోజనాలను అనుభవించే ఆ లక్షణం అనేది రాహుది. అందులో ఆ డిజైన్ చేసి దాన్ని తయారు చేయడం అంతా కేతువు రెస్పాన్సిబిలిటీ. ఈ విధంగా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. కేతువుకి ఎప్పుడు కూడా ఆడంబరాలు, సంతోషాలు, విలాసవంతమైన జీవితము, భౌతిక ఆనందాలు వీటి పట్ల ఆకర్షణ ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఎంతసేపు కూడా ఒక టెక్నాలజీ, డిజైన్,
వీటి మీద ఉంటుంది వాళ్ళ యొక్క దృష్టికోణం. దాని ప్రయోజనాలు పొంది ఆనందించడం అనేది రాహు చేసే పని. ఇద్దరు కూడా అటువంటి టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని సూచిస్తారు. ఇక కేతు కనుక లగ్నంలో స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నాడు అంటే వారికి యోగా, మెడిటేషన్ ఇటువంటి వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. హీలర్స్గా ఉంటారు వాళ్ళు. యోగా ద్వారా అవతల మనిషి యొక్క కష్టాన్ని తీర్చగలగడము, మెడిటేషన్ ద్వారా, లేదా ఆయుర్వేద డాక్టర్గా, హోమియో డాక్టర్గా ఇటువంటి ఒక హీలింగ్ కెపాసిటీ ఉంటుంది ఆ కేతు కనుక లగ్నంలో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. ఇక కేతు కనుక వీక్గా ఉన్నట్టయితే, నెగిటివ్గా వీక్గా కనుక ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా ఇటువంటి ధర్మాలు, శాస్త్రాలు వీటి పట్ల ఎక్కువగా వాళ్ళ మనసు అనేది నిలవకపోవడము, కొన్నాళ్ళు ధ్యానం చేద్దాము అని ఒక క్లాసెస్ నేర్చుకుందాము అనేటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వడము, కొన్నాళ్ళు చేసిన తర్వాత నాకు ఇది చేసినా కానీ ధ్యానం నాకేం ప్రయోజనం కలగట్లేదు, ఇదంతా అనవసరము, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, ఇటువంటి నెగిటివ్ థాట్స్ కూడా, నెగిటివ్ టాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కేతువు నెగిటివ్గా ఉన్నాడు, కేతు డిస్టర్బ్ అయ్యాడు. ఇటువంటి డిస్టర్బ్గా ఉన్నటువంటి కేతు చాలా చాలా సమస్యలను ఇస్తాడు. ఏ విషయం మీద వాళ్ళకి సరైనటువంటి ఒక పూనిక ఉండదు, స్థిరత్వం ఉండదు. కొన్నాళ్ళు చూడండి, ఒక జాబ్ చేస్తారు, తర్వాత మానేసి ఇంకో జాబ్ చేస్తారు, తర్వాత ఇంకో జాబ్, తర్వాత బిజినెస్ అంటారు. ఈ విధంగా ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. వాళ్ళ మైండ్ స్థిమితంగా ఉండదు. కేతు కనుక డిస్టర్బ్ అయ్యి లగ్నంలో ఉన్నట్టయితే, నెగిటివ్గా లగ్నంలో ఉంటే. కేతు పాజిటివ్గా ఉండే లగ్నంలో ఉంటే ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అందరూ వెళ్ళేదారి కాకపోయినా సరే వారు ఆధారంలోనే ఉంటారు. ఎందుకంటే అంత స్థిరత్వాన్ని, అంత క్లారిటీని ఇస్తాడు కేతు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే లగ్నంలో. వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద బలమైనటువంటి ప్రభావం ఉంటుంది లగ్నంలో కేతు ఉన్నప్పుడు. అలాగే వృశ్చిక లగ్నమైన లగ్నంలో కేతు ఉన్నప్పుడు కూడా ఇది చాలా చాలా మంచి ప్లేస్మెంట్. ఎందుకంటే కేతుకు ఉచ్చస్థానం వృశ్చికము, అది సొంత ఇల్లు అది. కాబట్టి వృశ్చికంలో ఉన్నటువంటి కేతు ఎప్పుడూ కూడా డీప్ థింకింగ్, రీసెర్చ్ చేయడము, రీసెర్చ్ ఫీల్డ్లో ఉండడము, డబ్బు కాసుపడకుండా ఎప్పుడు కూడా రీసెర్చ్ ఫీల్డ్లోనే ఉంటూ అందులోనే జాబ్ చేస్తూ వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే వేదాంత పరంగా చూసినట్టయితే వేదాంతం పట్ల జిజ్ఞాస, తెలుసుకొని అందులోని రహస్యాలు, ఒక మంచి సాధకుడుగా ఉండడం, ఇలాంటి గొప్ప ప్రయోజనాలను ఇస్తాడు వృశ్చికంలో ఉన్నటువంటి కేతువు. డిస్టర్బ్డ్గా ఉంటే దేని మీద కూడా నిలకడగా ఉండరు. నేర్చుకుందాం ప్రయత్నం చేస్తారు, కొన్నాళ్ళు అది వదిలేస్తారు, తర్వాత ఇంకోటి ఏదో చదువుతారు, ఇంకో బుక్, అది నచ్చదు. ఒక్కొక్కసారి కేతు లగ్నంలో డిస్టర్బ్డ్గా ఉంటే కొన్నాళ్ళు ఒక మతాన్ని ఫాలో అవుతారు, ఒక కల్ట్ని ఫాలో అవుతారు, తర్వాత అది నచ్చక ఇంకొక ఫిలాసఫీ వైపుకి వెళ్తారు. ఇలా ఇప్పుడు మార్చుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క సిద్ధాంతాల్ని. ఏది తనకి తృప్తినిస్తుంది, ఏది తనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఏది తనకి నాలెడ్జ్ని ఇస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా ఆ వెతుకులాట్లోనే ఉంటారు. అందుకని కేతు ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా, నెగిటివ్గా లేకుండా స్ట్రాంగ్గా లగ్నంలో ఉండడం అనేది చాలా మంచిది. ఏ ఇంట్లో కేతు ఉన్నా కానీ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ ఇంటికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఎప్పుడు కూడా దెబ్బతింటాయి. లగ్నం అనేది ఒక మనిషి యొక్క మైండ్, అతని యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ సూచించేటువంటి స్థానం అది. కాబట్టి అందులో కేతు స్ట్రాంగ్గా ఉండడం చాలా చాలా ముఖ్యం. అలా లేకపోతే మాత్రం కేతు మహాదశ ప్రత్యేకంగా వచ్చినప్పుడు జీవితంలో చాలా చేంజెస్ వస్తాయి. ఉద్యోగం మానేస్తారు, కొన్నాళ్ళు వెళ్ళిపోయి ఆశ్రమంలో ఉంటానంటారు, లేకపోతే ఒక గురువుని సేవించి అక్కడ నేను సాధన చేస్తూ ఉంటానంటారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఒక షాక్ లాంటిది అది. ఎందుకు సడన్గా జాబ్ మానేసి అలాంటి వాటికి వెళ్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఇటువంటి ఒక వైరాగ్య భావనలు, అందులో కూడా మళ్ళీ స్థిరంగా ఉండలేరు. ఒక ఏడాది ఒక ఆశ్రమంలో ఉండడమో లేదా కొన్నాళ్ళు అక్కడ ఉండడం, అది నచ్చక ఇంకో చోటుకి వెళ్ళడం, ఇలా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు 7 సంవత్సరాలు కూడా. అయితే కేతు ఇచ్చేటువంటి గొప్ప లక్షణం, కేతు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే ఇచ్చేటువంటి చాలా గొప్ప ప్రయోజనము ఇంట్యూషన్. ఆస్ట్రాలజర్గా, సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్గా ఉండాలి అంటే కేతు యొక్క బలం చాలా చాలా సహాయపడుతుంది. ఎందుకంటే కేతు కనుక ఆస్ట్రాలజీకి సంబంధించిన కాంబినేషన్లో బలంగా ఉన్నట్టయితే చాలా మంచి ప్రెడిక్షన్స్ చేయగలరు. వాళ్ళకి ఎక్కువగా చదువుకోకపోయినా ప్రెడిక్ట్ చేసేటువంటి కెపాసిటీ అనేది ఉంటుంది. ఎబిలిటీస్ అనేవి వచ్చేస్తాయి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే దానికి సంబంధించిన తపస్సు, సాధన ఇంతకుముందు లైఫ్లో వాళ్ళు చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆస్ట్రాలజీ వచ్చేస్తుంది. దాన్ని చదవడం ద్వారా ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆస్ట్రాలజీ నేర్చుకుందాము అని
ఎంఏ ఆస్ట్రాలజీ చేయడము, లేకపోతే కొంతమంది దగ్గర నేర్చుకుని తర్వాత ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత కొన్నాళ్ళకి కొంత పట్టు వస్తుంది. కానీ కేతు కనుక ఆస్ట్రాలజీ కాంబినేషన్స్లో ఉంటే, లగ్నంలో ఉన్నప్పుడు కూడా ఆస్ట్రాలజీ కాంబినేషన్స్ వారికి ప్రెడిక్ట్ చేయడం అనేది స్వతహాగా ఉంటుంది. వాళ్ళకి అవి తెలిసిపోతూ ఉంటాయి ఆ కాంబినేషన్స్. ఆ తర్వాత వాళ్ళు చదువుతూ ఉంటారు. చదవడం వల్ల వాళ్ళ ప్రెడిక్షన్స్ రావు. వాళ్ళ ప్రెడిక్షన్స్ అనేది న్యాచురల్గా వస్తాయి. చదవడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళు పెంచుకుంటారు. కాబట్టి ఆస్ట్రాలజర్కి ఎప్పుడు కూడా కేతువు బలం చాలా చాలా అవసరం. కేతువు ఉన్నాడు అంటే వాళ్ళకి ఇంట్యూషన్ అనేది పనిచేస్తుంటుంది, ఒక వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది వారికి. అలాగే చూడండి, లగ్నంలో కేతు ఉండి, ఉదాహరణకి గురువు కూడా కేతుతో కలిసి లగ్నంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తులు చెప్తుంటారు, నాకు కళలో ఏదో కనిపించిందండి, తర్వాత అదే జరిగింది, లేదా నాకు ఎందుకో ఒక వాయిస్ అనేది వినిపించింది, ఇలా అవుతుంది అని నేను నమ్మలేదు, కానీ అలాగే అయ్యింది. ఎందుకంటే అక్కడ కేతు యొక్క ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కేతు ఇలాంటివన్నీ చేయిస్తాడు. ఎందుకంటే పాస్ట్ లైఫ్కి సంబంధించిన కనెక్షన్ని బలంగా ఉంచుతాడు కేతువు. తనకు తారసపడే వ్యక్తులు ఇంతకుముందు జన్మలో పరిచయం ఉన్న వ్యక్తులు ఈ జన్మలో పరిచయం అవుతూ ఉంటారని ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా కేతు అనేది ఎప్పుడు కూడా డీప్ రూటెడ్ కాజెస్ అంటామంటే చాలా బలమైనటువంటి పునాదుల్లోకి వెళ్ళి వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. ఒక జన్మ వెనక్కి వెళ్ళొచ్చు, లేదా 10 జన్మల వెనక్కి వెళ్ళొచ్చు, 100 జన్మల వెనక్కి వెళ్ళొచ్చు. వాటికి సంబంధించినటువంటి అనుభవాలని, ఆ వ్యక్తుల పరిచయాల్ని చేయించేవాడు కేతువు. అటువంటి ఒక ఇంట్యూషన్ ఇస్తాడు. వాళ్ళకి ముందే తెలిసిపోతూ ఉంటాయి, ఇలా జరుగుతుంది నాకు, లేకపోతే ఇలా అవుతుంది, ఇలాంటి ఒక వ్యక్తి రావచ్చు అని. ఇది కూడా కేతువు యొక్క ప్రభావం. కాబట్టి ఈ కేతువు చాలా చాలా డిఫరెంట్ ప్లానెట్. లగ్నంలో కేతువు ఉన్నాడు అంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం కంటే కూడా ఆధ్యాత్మిక ప్రపంచంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నటువంటి జీవుడు అని అర్థము. అందులోనూ గురువు యొక్క సంబంధం ఉన్నటువంటి కేతువు లగ్నంలో ఉన్నాడు అంటే వారికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలోనూ ప్రయాణం ఉంటుంది ఈ జన్మలో, ఈ లైఫ్లో. ఎప్పుడు కూడా వాళ్ళు చూడండి, లగ్నంలో కేతు ఉన్న వాళ్ళు ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఒకవేళ పెళ్ళికి వెళ్ళినా కానీ, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ అటెండ్ అయిపోయి మళ్ళీ ఒక పక్కకు వచ్చేసి కూర్చొని వాళ్ళదేదో చదువుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క ధోరణి. కాబట్టి కేతు లగ్నంలో ఉండి కేతు మహాదశ అందులోనే వచ్చింది అంటే కొంతవరకు స్టడీ చేసుకుని, కేతు నెగిటివ్గా కనుక్కున్నట్టయితే కొంత రెమిడియల్ మెషర్స్ చేసుకోవడం ద్వారా చాలా మటుకు ఆ మెంటల్ డిస్టర్బెన్సెస్, మానసిక ఆందోళనలు అవన్నీ కూడా తగ్గుతాయి. కేతువుకి అన్నింటికంటే బెస్ట్ రెమెడీ దేవతా ఆరాధన. ఏ దేవత అయినా పర్వాలేదు. అయితే కొంతమంది గణపతి అంటారు, గణపతికి గరికతో పూజ చేయించడము. హనుమద్ ఆరాధన కూడా కేతువుకి మంచిది. ఏవైనా చేయొచ్చు. ఎప్పటి వరకు అయితే జాతకుడు డివైన్ కనెక్షన్ కలిగి ఉంటాడు, కేతు చాలా హ్యాపీగా ఉండి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గిస్తాడు, నెగిటివిటీని తగ్గిస్తాడు. ఈ విధంగా కేతు యొక్క ప్రభావం లగ్నం మీద ఎలా ఉంటుంది అని తెలియజేసే ప్రయత్నాలు ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.